32,803. 19 లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడ? 32,803 కోట్ల పెట్టుబడులు ఎక్కడ? నక్కకి నాగలోకానికి ఉన్న తేడా. ప్రచారంలో పీక్, వాస్తవంలో వీక్. దీని గురించి మాట్లాడమంటే ఎవరు మాట్లాడరు. నేనేమి ఎక్కడెక్కడో పేపర్ కాదు కదా, ఇదిగోండి డిపిఐ డేటా ఇయర్ బై ఇయర్ నేను చూపించేది. దీనికి సమాధానం చెప్పరు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో మేము పారిశ్రామికవేత్తలు రాలేదు, పారిపోయారు. అంబానీ ఎందుకు వచ్చాడు? అదాని ఎందుకు వచ్చాడు? సజ్జన్ జిందాల్ ఎందుకు వచ్చాడు? బిర్లా ఎందుకు వచ్చాడు? జిఎంఆర్ ఎందుకు వచ్చాడు? బజాంకాలు ఎందుకు వచ్చారు? బంగారులు ఎందుకు వచ్చారు? సో మీరు చెప్తా ఉన్నారు కదా, వచ్చి ఏం చేశారు? అంతా వచ్చి ఏం చేశారబ్బా? నాకు అర్థం కాదు. వచ్చి ఏం చేశారు? ఓ 100 కోట్లు లెక్కేసుకుని మొత్తం బిల్లు చేసుకున్నారు. వచ్చారందరూ ఏం చేశారు? ఒక రాయి వేసారా? శంకుస్థాపన చేశారా? ఒక ఇండస్ట్రీ తెచ్చారా? దేనికి వచ్చారు? ఊరుకుంటూ వచ్చి వాయిదా చూసి వెళ్ళిపోయారా? సిగ్గులు అక్కడ మాట్లాడుతున్నారు. నాకు అర్థం కాదు. కోడిగుడ్ల కంపెనీ తెచ్చారా? చెప్పుల కంపెనీ ఇలా ఇయ్య మాట్లాడే మీ మాటలు. ఇంతమంది వచ్చారు, అంతమంది వచ్చారు. రావడానికి చాలా సంఖ్య. ఒక్క శంకుస్థాపన ఎక్కడైనా ఒక ఇండస్ట్రీకి ఒక రాయి పడిందా? ఒక పరిశ్రమ పెట్టారా? 10 మందికి ఉద్యోగాలు ఇచ్చారా? ఏమైనా సంక్షేమం జరిగిందా? లెక్కల మీద డబ్బు దోచుకోవడానికి మీ నాయకుడు చూసాడు తప్ప ఎక్కడా సంక్షేమం జరగలేదు, ఎక్కడ ఒక శంకుస్థాపన జరగలేదు. నువ్వు 4 పేపర్లు పెట్టుకొని అధికారులు చదివేసి నీకు బుర్ర చిన్నట్టుంది. చంద్రబాబు గారు ఎక్కువ చదువుకొని బుర్ర పాడైపోయింది నీకు. పక్కన ఆయన చెప్తున్నా సరిగ్గా వినో, మేము చెప్తున్నా సరిగ్గా వినో, విశ్లేషకులు గారు చెప్తున్నా సరిగ్గా వినో. నువ్వు ఏదైనా మాట్లాడితే వాస్తవం మాట్లాడు. ప్రజలు చూస్తుంటారు. ప్రజలు ఏమనుకుంటారు? నిజమే అనుకుని నమ్ముతాను. నువ్వు పేపర్ మీద రాసుకొచ్చి లక్షల కోట్లు, వేల కోట్లు ఈ డైలాగ్ వేయడానికి నువ్వు కూర్చొని బాగా చదివేసుకొని పిచ్చోలో తయారవుతున్నావు తప్ప ఒక చదువుకునే విద్యుత్ ఉన్న వాళ్ళ కనపట్లేదు. ఎక్కడ కూడా నువ్వేం చదువుకునే అర్థం కాదు. నీ చదివేంటి తెలియట్లేదు. డిబేట్ లో కూర్చొని పేపర్ చూపించండి కదా, మాట్లాడు సమాధానం చెప్పు. ఇక చేతగాదు చదువుకునే మెమరీ లేదా ఈ బుర్రలో? పేపర్ ప్రింట్ చేసుకొస్తాం మేము. మీ నాయకులు ప్రింట్ చేసుకొస్తాం. ఏం మాట్లాడతారు? పేపర్ పట్టుకొని పిచ్చోలు చదువుతాం. బుర్ర పాడైపోయింది. చిటికలు కూర్చో వచ్చిపోయాలని చెప్పాడు నువ్వు. నీకు మైండ్ చేతి బాగా చదువుకొని చెప్తాడు. పిచ్చోళ్ళ పేపర్లు చదువుకుంటావు, చూపిస్తుంటా ఏదో దమ్ముంటే సార్ చెప్పినట్టు మేము చెప్పినట్టు ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడమండి. వారి వర్షంలో జనాల్లోకి వెళ్ళాలి. ముక్కా శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 2023-24 దిగిపోయటానికి 1,108 కోట్ల రూపాయలు పెట్టుబడులు గ్రౌండ్ అయ్యని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇక్కడ నేను కంపెనీల పేర్లు కూడా చదువుతున్నాను. ఇంకా మేము దిగిపోయడానికి సార్ 2023-24లో మేము ఏదైతే విశాఖ సమ్మిట్ పెట్టుకున్నాం సార్, ఆ సమ్మిట్ లో ఎవరు వచ్చారు, ఏమొచ్చారని అడిగారు సార్. ఒక్కసారి నేను చెప్తా, వాళ్ళు నోట్ చేసుకుని సార్. ఎన్టీపీసీ ఎవరైనా తీసుకొచ్చింది పూడిమడక దగ్గర, అదే సమ్మిట్. ఏబిసి లిమిటెడ్, రెన్యూ పవర్, ఇండోసోల్, అవాడా గ్రూప్, గ్రీన్ కో, అదాని గ్రీన్ ఎనర్జీ, సరెంట్ గా రెన్యూవబుల్ ఎనర్జీ, ఎకరన్ ఎనర్జీ, అరబిందో గ్రూప్, సిరిడి సాయి ఎలక్ట్రికల్స్, శ్యామ్ గ్రూప్, ఆదిత్య బిర్లా, శ్రీ సిమెంట్స్, మ్యాండలీస్, ఓబరాయ్. శంకుస్థాపన మీ నాయకుడి కమిషన్ తట్టుకోలేక పారిపోయారు. వాళ్ళంతా పారిపోయారు. ఇప్పుడు మేము దారిలో పెడుతున్నాం. మీ నాయకుడి కమిషన్ ఇవ్వలేక పారిపోతే ఇప్పుడు మేము దారిలో పెడుతున్నాం. మేము తీసుకుంటున్నాం. బ్రతుకులను తీసుకొచ్చి రాష్ట్రంలో మళ్ళీ తయారు చేస్తున్నాం. నువ్వు పేపర్లో చిట్టా చదివేస్తే ఎవడో చూసుకోవడం అర్థం లేదు. ప్రతి ఒక్కరు చదువుకుని విద్యుత్ అంతా చూస్తున్నారు బయట. నువ్వు చిట్టా పట్టుకోవాలి అది ఇది అది ఇది. మీ నాయకుని చూస్తే పారిపోయారు కంపెనీ అందరూ కూడా. ఒక కంపెనీ నుంచి ముందు వచ్చి అడుగుతాను భయం నిర్దక్షిణ నువ్వు ఎక్కడ చెప్తున్నావు? పిచ్చోళ్ళ మాట్లాడుతున్నావు. చంద్రాలు పారిపోయాడు. ఓకే సార్, శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం సార్. శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. శేఖర్ రెడ్డి గారు ఆగండి. శ్రీనివాసరావు గారు ఒక్క నిమిషం ప్లీజ్. ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారు. శేఖర్ రెడ్డి గారు శేఖర్ రెడ్డి 1 మినిట్. మేము అధికారంలో ఉన్నప్పుడు సార్, ఒక్క నిమిషం 1 మినిట్ సార్. మేము అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్లలో రాయలసీమ సార్, 1 మినిట్ రాయలసీమ సార్, డైకెన్ ఎలక్ట్రానిక్స్ లో సార్, డైకెన్, బ్లూ స్టార్, యాంబర్, ప్యానల్ ఆఫ్టో, అదే విధంగా ఈపాక్, పానాసోనిక్, హ్యావెల్స్, సీట్,
సిఈటిసి, ఏఎల్ డిక్సన్, క్లారియన్ సర్వీసెస్, అరుసి ఎక్స్ప్రెస్, యునైటెడ్ టెలిలింక్స్, నియోలింక్ టెక్నాలజీస్, ఫాస్ట్లింక్ ఇండియా, రోడ్డు మీద స్టీల్ ప్లాంట్ లో పనిచేసే సూట్లే తీసుకొచ్చారండి. సూట్లేసి సూట్లు నూనెలు చంపుకున్న సూట్లే తీసుకొచ్చాడు నాయకుడు. నూనెలు చంపుకున్న వాళ్ళు, పానీపూరి అమ్ముకున్న వాళ్ళు సూట్లేసి తీసుకొచ్చి నాయకుడు మాట్లాడతాడు. ఎవరో ఒక అమ్మాయి మిగతా పేటీఎం బ్యాచ్ అందరూ దొంగ ఫోటో సూట్లేసి తీసుకొచ్చారు. ఈ రోజు అసలు లెక్కర్ కనీసం ఎంత డిస్టెన్స్ టైం లో కూడా లెక్కర్కి అసలు కనీసం దోస్తున్న నాయకుడు మీ నాయకులు లెక్కలే చెప్తారు కదా. అంత స్కామ్ చేసిన ఒక అవినీతి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ దాని పవన్ కళ్యాణ్ గారిని పొగడాలి సార్ ప్లీజ్ దయచేసి. ఆయన నాకు చాలా ఇష్టం, నా అభిమానం సార్. ఆయన కొద్దిసేపు నేను మాట్లాడాలని గురించి సార్. ఇది రాజ్యసభలో ఒక్క నిమిషం సార్, రాజ్యసభలో సార్ కొంచెం మంచిగా మాట్లాడాలి. చాలా సేపు మీరు మాట్లాడతారు. వాళ్ళ వర్షం కూడా మాట్లాడారు. చెప్పాలిగా పవన్ కళ్యాణ్ గారు మంచితనం గురించి మాట్లాడగలుగుతా. పేపర్ తీసుకొని నేను కూడా చెప్తా. సిఏ సమిట్ ఎంతమంది కంపెనీలు తెచ్చారో, సిఏ సమిట్ ఎంతమంది ఈ రోజు ఇన్వెస్ట్ చేశారో, సిఏ సమిట్ ఎంతమంది నిజంగానే ఈ రోజు మీరు ఇన్వెస్ట్ చేశారో చూపిస్తా. ఇస్తుంది స్వామి. వేణుగోపాల్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు ప్లీజ్ సార్ 7/2/2024 సార్ రాజ్యసభలో క్వశ్చన్ అవర్ సార్. దయచేసి 7/2/2024 రాజ్యసభలో క్వశ్చన్ అవర్ సార్. ఏంటంటే శ్రీ సాకేత్ గోఖలే అని చెప్పేసి ఏదైతే ఒక ఎంపీ గారు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ అడిగారు సార్. ఏమని అడిగారంటే, మేము అధికారంలో దిగిపోయడానికి సార్ రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి ఉపాధి హామీ బిల్లులు పెండింగ్ ఎంత అని అడిగారు సార్. అడిగితే వేజెస్ 66,000 కోట్లు, 506 కోట్ల రూపాయలు మెటీరియల్ లైబిలిటీస్, మొత్తంగా 600 కోట్లు కూడా లేవు సార్. మరి మొన్న రాజ్యసభలో సార్ 25/7/2025 సెప్టెంబర్ లో సార్ అదే శ్రీ డెరిక్ ఓబ్రైన్ అని చెప్పేసి ఒక ఆయన అడిగారు సార్ ప్రశ్న రాజ్యసభలో. ఏమని అడిగారంటే, పంచాయతీరాజ్ లో బిల్లులు పెండింగ్ ఎంత అండి, మేము దిగిపోయడానికి 600 కోట్లు సార్. ఇప్పుడు ఎంత అంటే తీరా చూస్తే 2,103 కోట్ల రూపాయలు కూలీలకి జీతాలు పెండింగ్ సార్. మెటీరియల్ లైబిలిటీ 790 సార్. వెరసి 2,900 సార్. 600 కోట్లు మేము పెట్టిపోతే 2,900 కోట్లు ఇల్లు చేశారు సార్. ఉపాధి హామీకి షాక్. ఇది ప్రజాశక్తి పేపర్. ఉపాధికి షాక్ సార్. సార్ దేశవ్యాప్తంగా అక్టోబర్ 10 నుంచి నవంబర్ 14 మధ్య 27 లక్షల మందిని ఉపాధి హామీ పథకం నుంచి తొలగించారు సార్. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే 15 లక్షల మందిని తొలగించారు సార్. ఇది ప్రజాశక్తి పేపర్ నిన్న అనుకుంటా. ఒక్క 29 లక్షల మందిని దేశవ్యాప్తంగా తొలగిస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్ లో 15.2 లక్షల మందిని తొలగించారు. ఒకవైపు ఆయన శాఖలో బిల్లులేమో పేరుకుపోతా ఉంటాయి, ఒకవైపు ఉన్న వాళ్ళనేమో పీకేస్తా ఉంది. వీటి గురించి ఏమీ పట్టకుండా అక్కడ కూర్చొని ఉపోద్ఘాలిస్తాం. మీరు శేఖర్ రెడ్డి గారు మీరే మాట్లాడాలి పంచాయతీ రాజ్ శాఖ గురించి, పంచాయతీ ఫండ్స్ గురించి. గత ప్రభుత్వంలో పంచాయతీ రాజ్ శాఖలో ఏం జరిగిందో, పంచాయతీ ఫండ్స్ ని ఎట్లా నిర్వీర్యం చేశారో ప్రజలందరూ చూసినారు, ప్రజలందరూ తెలుసు. మీరు లాస్ట్ కి గ్రామ సచివాలయంలో గ్రామ సచివాలయం డెవలప్ చేసి ఆ డబ్బులు వాడుతున్నారు. అది మీ పరిస్థితి. మీరు చేసిన దరిద్రమైన పనులు మేము చేయట్లే. ఒక్క నిమిషం. యా ముక్కా శ్రీనివాస గారు మాట్లాడండి సార్, క్లోజ్ చేద్దాం, టైం అవుతుంది. రాజు గారు ఏదైనా చెప్తున్నారో డిబేట్ లోకి వచ్చినారో పేపర్లు తెచ్చుకోవచ్చు, ఏం తెచ్చుకో, వాస్తవాలు మాట్లాడాలా, ప్రజలు చూస్తారు. ఎందుకంటే నిజం అనుకుంటున్నారు. మీరు ఇంత క్లియర్ గా స్క్రీన్ మీద చూపిస్తున్నా కూడా పేపర్లు పెట్టుకొని ఇది తెడ్డు అంటూ పిచ్చోళ్ళగా ఒక పిచ్చోళ్ళగా మాట్లాడుతున్నాడు ఈ రోజు అనుకోవడం. ఏమంటే అనుకోని పేపర్ పెట్టుకుని డిబేట్ అంతా ఖరాబ్ చేస్తూ వాస్తవాలు మాట్లాడుకుంటా పేపర్ కటింగ్ దాచుకోవాలి. అర్థం కాదు, దాచుకుంటే పెట్టుకుని ఎలా పేపర్ కటింగ్ తెచ్చుకొని తిరుగుతున్నా అర్థం కాదు. డిబేట్ వచ్చాడు వాస్తవాలు మాట్లాడి ఏం జరుగుతుందో కూటమి ప్రభుత్వం ప్రజలు చేర్చి
చూపిస్తుంది. ఈ రోజు ప్రజలే మమ్మల్ని ప్రశ్నించినప్పుడు మీరెవరైనా ప్రశ్నించిన నాకు అర్థం కాదు. ప్రజల సంక్షేమం హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళ ప్రభుత్వాన్ని నాయకులు వాళ్ళు ఈ రోజు మీరు ఇప్పటికీ ఇంకా మధ్య భ్రమించేయమంటే తెలియట్లేదు. ఇందాక నుంచి చెప్తున్నా, మీకు ఏమైనా ఉంటే నిజమైన లెక్కలతో అసెంబ్లీకి వస్తే ప్రజలు చూస్తారు, రికార్డ్ అయి ఉంటది, అది క్లారిటీగా ఉంటది. అంతే తప్పగా నాలుగు పేపర్లు తెచ్చేసి ప్రజలు మబ్బు పెడదాం, ఉన్నది లేనట్టు లేడు ఉన్నట్టు చెప్పేసి నేను చదువుకున్నాను, నేను ఎంబీబీఎస్ చేశాను, ఎంఏ చేశానని చెప్పి నీ చదువు తెలివితేటలని ఇక్కడ చెప్పితే సరిపోదు. ప్రజలకి వాస్తవం చెప్పాలా. పేపర్లు అడగాలి, పేపర్లు నేను కూడా రాసుకొస్తాను. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిపోతాడు, ఎల్లుండి రాసుకొస్తాను.